మదర్స్ డే సందర్భంగా అవిరా ఫెర్టిలిటీ హాస్పిటల్లో మే 12 నుండి 31 వరకు ఉచిత సంతాన శిబిరం. ఏపీలో అసెంబ్లీ పార్లమెంటు సహా దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలకు సోమవారం పోలింగ్ జరిగింది. దీంతో ఓటర్లు ఎంతో ఉత్సాహంగా క్యూ లైన్లో నిలబడి మరీ ఓటేశారు. బయట ఎండ దంచి కొట్టినా ఏమాత్రం లెక్క చేయకుండా బాధ్యతగా ఓటేశారు. కానీ కొందరైతే ఓటింగ్ రోజు సెలవైనా కూడా ఇంట్లోనే ఉంటూ ఓటు వేసేందుకు ఆసక్తి చూపించలేదు. ఇదిలా ఉంటే పోలింగ్ రోజు ఓ పెళ్లి కొడుకు మాత్రం అందరికీ ఆదర్శంగా నిలిచాడు. అతడు చేసిన పనిని చూసి అంతా శబాష్ అంటున్నారు. ఇంతకు ఈ పెళ్లి కొడుకు చేసిన పనేంటి? అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది? తెలుసుకోవాలనుందా? అయితే ఈ వార్త వినండి. సోమవారం దేశవ్యాప్తంగా జరిగిన పోలింగ్లో భాగంగా ఓటేసేందుకు ప్రజలు ముందుకొచ్చారు. యువకుల నుంచి పండు ముసలి వరకు అంతా క్యూ లైన్లో నిలబడి ఓటేసి తమ బాధ్యతను నిర్వర్తించారు. ఈ క్రమంలోనే ఓ పెళ్లి కొడుకు చేసిన పనికి ఇప్పుడు అంతా మెచ్చుకుంటున్నారు. అసలు విషయం ఏంటంటే జమ్మూ కాశ్మీర్లోని ఓ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి సోమవారం పెళ్లి జరగనుంది. ఇందుకోసం అతని కుటుంబ సభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మరో గంటలో పెళ్లి అనగా పెళ్లి కొడుకు పెళ్లి దుస్తులు ధరించి కారెక్కాడు. కానీ అతడు మండపానికి వెళ్ళలేదు, నేరుగా పోలింగ్ బూత్కు వెళ్ళాడు. అవును, అక్కడికి వెళ్ళి ఓటేసి తన బాధ్యతను నిర్వర్తించాడు. देखिए, मैंने आज जो वोट है अपना कास्ट किया, क्योंकि कॉन्स्टिट्यूशन ऑफ इंडिया ने हमें राइट किया है, राइट टू वोट, और मैंने अपना वोट कास्ट किया. इसलिए वोट अपना कास्ट किया है कि जो आगे जाके कैंडिडेट्स आते हैं जिनको हम चुनते हैं वही हमारे मुल्क को चलाते हैं, वही पॉलिसीज फ्रेम करते हैं रिगार्डिंग एम्प्लॉयमेंट, रिगार्डिंग डेवलपमेंट, और इसीलिए मैंने आज अपना वोट कास्ट किया. और जो डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन गांधरबल है, डिस्ट्रिक्ट डिप्टी कमिश्नर गांधरबल शैलेश सर, और उनके हमारा जो सब डिस्ट्रिक्ट मजिस्ट्रेट बहुत अच्छा काम किया है. ఇక పెళ్లి కొడుకు పెళ్లి దుస్తుల్లో పోలింగ్ బూత్ కు రావడంతో అక్కడున్న ఓటర్లు నోళ్లు తెరిచారు. గంటలో పెళ్లి పెట్టుకుని ఓటు వేయటం చాలా గొప్ప విషయమని కొనియాడారు. ఇక ఓటు వేసిన అనంతరం పెళ్లి కొడుకు మీడియాతో మాట్లాడుతూ ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా అందరూ బాధ్యతగా ఓటేయాలని ఓటర్లకు పిలుపునిచ్చాడు. ఇదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. మరో గంటలో పెళ్లుండగా ఓటేసావంటే నువ్వు గ్రేట్ భయ్యా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పోలింగ్ రోజు దాదాపు ఉద్యోగులందరికీ హాలిడేనే ఉంటుంది. కానీ కొందరు వ్యక్తులు మాత్రం ఓటేయటానికి ఏమాత్రం ఆసక్తి చూపించరు. పైగా నా ఒక్క ఓటు వేయకపోతే ఏమవుతుందిలే అని అంటూ ఉంటారు. అలాంటి బద్దకస్తులకు చెంప చెల్లుమనేలా సమాధానం చెప్పాడు ఈ పెళ్లి కొడుకు. ఒక గంటలో పెళ్లుండగా పోలింగ్ బూత్కు వచ్చి మరీ ఓటేశాడు. చూశారుగా, ఈ పెళ్లి కొడుకు బాధ్యతగా చేసిన ఈ పనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.